జూనియర్ లైన్మెన్లకు న్యాయం చేయాలంటూ హైదరాబాద్ లోని ప్రజాభవన్ వద్ద ఆందోళనకు దిగారు. జేఎల్ఎం రిక్రూట్మెంట్ లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. తమ సమస్యలు తీరేంత వరకు పోరాటం చేస్తామని తేల్చి చెబుతున్నారు. లైన్మెన్ల ఆందోళనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. జూనియర్ లైన్మెన్ల రిక్రూట్మెంట్ లో భారీగా అక్రమాలు జరిగాయని, తాము ఎంతగానో చదువుకున్నా గానీ వారికి అర్హత ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జాబుల విషయంలో చాలా వరకు ప్రభుత్వం వారికి అన్యాయం చేసిందంటూ ఈ రోజు ప్రజాభవన్ వద్దనైతే వారు ధర్నా అయితే నిర్వహించడం జరుగుతుంది. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఎవరు మీరు? అసలు ఏంటి ఇదంతా? మీరు లోపలికి వెళ్ళి అర్జీ పెట్టుకున్నారా? వాళ్ళ నుండి రెస్పాన్స్ ఎలా ఉంది? మేము లోపలికి వెళ్ళి అర్జీ పెట్టుకున్నాం మేడం. లోపలికి వెళ్ళి అర్జీ పెట్టుకోవడం జరిగింది. గతంలో ప్రభుత్వం సిఎండి ఆఫీస్ కి కలవడం కానీ, ఎస్సీ ఆఫీస్ లో కలవడం కానీ జరగడం జరిగింది. మా లోకల్ మంత్రి హరీష్ రావు గారిని కూడా కలవడం కానీ, మాది సిద్దిపేట. మాకు జూనియర్ లైన్ మెన్ లో నైట్ పోల్ క్లైంబింగ్ లో అన్యాయం జరిగింది. రఫ్ పోల్ ఉండాల్సిన ప్లేస్ లో స్మూత్ పోల్ ఉండాల్సిన ప్లేస్ లో అట్లా చేంజ్ చేశారు. స్మూత్ పోల్ ఉన్న ప్లేస్ లో రఫ్ పోల్ పెట్టుకుని అలా ఆర్టిజన్ కి ఎక్కే విధంగా జాబ్ వచ్చే యూనియన్స్ పరంగా యూనియన్ లో మాకు అన్యాయం చేశారు. దాని మీద కూడా హరీష్ రావు వెళ్ళి కలవడం జరిగింది. కానీ ఎలాంటి స్పందన లేకుండా జరిపింది. ఆర్టిజన్ వ్యవస్థలో వాళ్ళకి రెగ్యులర్ చేయకుండా వాళ్ళకి 20 మార్కులు కలపడంతో మాకు 35-40 మార్కులు వచ్చినా గానీ మాకు జాబ్ రాలేకపోతుంది. వాళ్ళకి 30 మార్కులు వచ్చినా వాళ్ళకి 20 యాడ్ అవడంతో 50కి వెళ్ళిపోతారు. మాకు 40 వచ్చినా 45 వచ్చినా మేము వాళ్ళ వెనకంజన వెళ్ళిపోతున్నాం. వాళ్ళనన్నా రెగ్యులర్ చేసి మాకు నోటిఫికేషన్ వేయాలి. లేదా మాకు ఇప్పుడు ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు ఖాళీగా రిటైర్మెంట్ అయిన పోస్టులు 1:2 లో ఉండి మేము పోల్ క్లైంబింగ్ పాస్ అయినాం. ఆల్రెడీ ఎగ్జామ్ పాస్ అయి ఉన్నాం. ఫిట్నెస్ పరంగా పాస్ అయి ఉన్నాము. మాకు క్వాలిఫై ఉన్నాము. మాకు రిటైర్మెంట్ అయిన పోస్టులు మాకు ఇచ్చి న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలో ఏవైతే ఎగ్జామ్స్ జరిగాయో ఆ ఎగ్జామ్స్ లోనైతే చాలా అవకతవకలు జరిగాయి. అండ్ అంతేకాకుండా ఆ యొక్క ఎగ్జామ్స్ కి సంబంధించి కూడా ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు. వాళ్ళు చాలా వరకు వెయిటేజీ మార్క్స్ కలిపి ఇక్కడ ఇది చేయడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా కావాలనే వెయిటేజీ మార్కులు వాళ్ళకి కలిపి అర్హులైన వారికి మాత్రము ఈ రోజు ఉద్యోగాలు ఇవ్వలేదు అని అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. మరికొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చాలా మంది చెప్తున్నారు వెయిటేజీ మార్కులు ఎవరైతే వెయిటేజీ మార్కులకు సంబంధించి చాలా వరకు అవకతవకలు జరిగాయి. మేము కష్టపడి చదివినప్పుడు మార్కులు తెచ్చుకున్నప్పుడు మాకు మాత్రము ఆ యొక్క ఫెసిలిటీ లేకపోవడము, మేం పాస్ కాకపోవడము, అర్హులు కాని వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు అని కూడా మీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అసలు ఈ రోజు ప్రజాపాలనలో మీరు అర్జీ పెట్టుకున్నారు కదా, ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళు మార్చి స్వీకరించారు మేడం. త్వరలో మీకు మెసేజ్ వస్తుంది, ఫోన్ వస్తుంది అని చెప్పారు. నేను జేఎల్ఎం ఎగ్జామ్ లో జరిగిన అన్యాయాలు అక్రమాలు బయట పెట్టడం కోసం ఇక్కడికి వచ్చాం సార్. దానికోసం ఏంటంటే పోల్ టెస్ట్ ఫెయిల్ అయిన వారికి ఇట్లా జాబ్స్ వచ్చారు. పోల్ టెస్ట్ వీడియోస్ వెబ్సైట్ లో పెట్టారు. దీనికి ఇద్దరు చేసాం. ఎవరైతే జాబ్ సెలెక్ట్ అయ్యారో పోల్ టెస్ట్ వీడియోస్ వెబ్సైట్ లో పెట్టలేదు. వేరే డిస్ట్రిక్ట్ లో చదువుకున్న వాళ్ళు అన్యాయంగా ఫేక్ బోనఫైల్ పెట్టి హైదరాబాద్ లో జాబ్లు పొందారు సార్. వీళ్ళందరి అన్యాయాలన్నీ పక్కన పెడితే మాకు డెఫినెట్ గా జాబ్స్ వస్తాయి. సో తద్వారా మాకు న్యాయం చేసి మాకు రావాల్సిన జాబ్ మాకు ఇప్పించగలరు మా యొక్క మనమే సార్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పోల్ టెస్ట్ లో ఫెయిల్ అయినా, ఎగ్జామ్స్ లలో ఫెయిల్ అయినా గానీ అలాంటి వారికి జాబ్స్ ఇచ్చారే గానీ మాలాంటి వాళ్ళకు అంటే అర్హులైన వాళ్ళకు మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళకు జాబ్స్ ఇవ్వకుండా అన్యాయం చేసింది గత ప్రభుత్వం. కనీసం ఈ ప్రభుత్వంలోనైనా సరే తమకు న్యాయం జరగాలి. ఏవైతే రిటైర్మెంట్ తర్వాత జాబ్స్ ఉంటాయో అలాంటి జాబ్స్ అయినా మాకు ఇప్పించండి కనీసం అని కూడా ఇక్కడ అర్జీ పెట్టుకోవడానికి వచ్చాము. ఇప్పటికైనా తమకు న్యాయం జరగాలని అయితే ఇక్కడ కోరుకోవడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్రీకృష్ణతో లిఖిత, BRK న్యూస్, హైదరాబాద్.